కొందరు ఏమని ప్రశ్నిస్తూ ఉంటారు అంటే, ఖుర్బానీ ఇచ్చే బదులు ఆ యొక్క డబ్బుని పేదవారికి లేదా అవసరార్థులకు ఇస్తే తప్పేముందండి అని అంటుంటారు. వాస్తవంగా షరియత్ ధర్మం యొక్క పరిజ్ఞానం లేనటువంటి వారే ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాస్తవం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కష్టకాలం కూడా ఏర్పడింది, గడ్డు పరిస్థితులు కూడా ఏర్పడాయి. కానీ ఆయన కలిమిలో లేమిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖుర్బానీ ఇవ్వడం నుండి మినహాయింపుగా ఇతర పని చెప్పలేదు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు మంచి పరిస్థితుల్లో కూడా, గడ్డు పరిస్థితుల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబా రది అల్లాహు అజ్మాయిన్కి ఖుర్బానీ ఇవ్వండి అనే ఆదేశించారు. ఎందుకంటే ఖురాన్లోని సూరే అల్ కౌసర్ సూర నెంబర్ 108 ఆయత నెంబర్ 1-2లో ఫసల్లి లిరబ్బిక వన్హర్ అంటే నువ్వు నీ ప్రభు కోసమే నమాజ్ చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి అని అల్లా యొక్క ఆదేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖుర్బానీకి బదులుగా ఇతర పనులు చేయడం ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. ఇస్లాం ధర్మం ఆదేశిస్తుంది, మీరు పేదలకు అవసరార్థులకు మీరు సహాయ సహకారాలు అందించండి, కానీ ఖుర్బానీకి బదులుగా ఖుర్బానీకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని పేదవారికి ఇవ్వడం ఆ విధంగా చేయకూడదని షరియత్ మనకు ఆదేశిస్తుంది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3123లో ఖుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా ఖుర్బానీ ఇవ్వనటువంటి వారు మా ఈద్గాకు కూడా రాకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించి ఉన్నారు. కాబట్టి ఖుర్బానీ చేయాల్సిన డబ్బుల్ని ఇతరులకు ఇచ్చేసి ఖుర్బానీ ఇచ్చినట్లుగా ఫీల్ అయిపోవడం ఇది షరియత్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. మీరు పేదలకు రోజు కూడా మీరు సహాయం చేస్తుండండి, మీకు సాధ్యమైనంత వరకు పేదలకు మీరు ఉపయోగపడుతుండండి, వారికి దాన ధర్మాలు చేస్తుండండి. కానీ ఖుర్బానీకి చెందాల్సిన డబ్బులు ఇతరులకు ఇవ్వడం, అది ఖుర్బానీగా మీరు భావించడం ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. బుఖారీ హదీస్ నంబర్ 2300 ఇందులో ఉన్న విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బీద సహబాలు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఖుర్బానీ ఇచ్చేటటువంటి స్తోమత లేదో వారికి కొన్ని జంతువులు పంపిణీ చేసేవారు. ఎందుకంటే వారు కూడా ఖుర్బానీ ఇవ్వాలని. కాబట్టి మీకు ఒకవేళ స్తోమత ఎవరికైతే స్తోమత లేదో వారికి కూడా మీరు ఖుర్బానీ యొక్క జంతువులు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయవచ్చు. అబూ దావుద్ హదీస్ నంబర్ 2788 ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఖుర్బానీ కావాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి ఖుర్బానీ యొక్క ఘనత చాలా హదీసులో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఖుర్బానీ ప్లేస్లో ఇతర పనులు చేసి ఖుర్బానీ చేసినట్లుగా మనం భావించడం షరియత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అంగీకరించదు. తిర్మిజీ హదీస్ నంబర్ 1507 హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో 10 సంవత్సరాలు ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఆయన మదీనాలో ఖుర్బానీ ఇచ్చేవారు అని చెప్పారు. కాబట్టి ప్రవక్త వారు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఖుర్బానీ ఆచరణ వదిలిపెట్టలేదు. ఈ విధంగా చరిత్రను కాస్త మనం చూసినట్లయితే సహబాల కాలంలో, తాబయిన్ల కాలంలో కూడా వారు కలిమిలో లేమిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖుర్బానీని ఇవ్వకుండా ఆ డబ్బుల్ని ఇతరులకు ఇవ్వడం కానీ లేదా ఇతర పనులు చేయడం కానీ చేసినటువంటి ఒక ఆధారం కూడా మనకు కనిపించదు. ఒకవేళ మీరు దాన ధర్మాలు చేయాలనుకుంటే మీకు తోచినంతగా రోజు కూడా మీరు దాన ధర్మాలు చేస్తుండండి, చాలా మంచి విషయం. కానీ ఖుర్బానీ స్థానంలో ఆ డబ్బుల్ని ఇతరులకి ఇచ్చేసి ఇక ఖుర్బానీ పుణ్యం పొందిందని ఆశించడము అది ఎంత మాత్రం కూడా సమంజసమైనటువంటి విషయం కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.